నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా చరిత్ర పునరావృతం చేసింది. బార్బడోస్ వేదికగా 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత్ తాజాగా ఆదివారం నాటి ఫైనల్లోనూ జయభేరి మోగించింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్ను ఏకంగా 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా రికార్డు సాధించింది. ఈ నేపథ్యంలో యావత్ భారతావని సూర్యసేన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్ టీమిండియాకు తొలి టీ20 వరల్డ్ కప్ అందించిన సారథి మహేంద్ర సింగ్ ధోని తనదైన శైలిలో స్పందించాడు. జట్టుతో పాటు ఒకప్పటి సహచర ఆటగాడు ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ఆసక్తికర పోస్ట్ చేశాడు. అహ్మదాబాద్లో చరిత్ర సృష్టించారు. టీమిండియాకు శుభాకాంక్షలు. సహాయక సిబ్బంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులకు అభినందనలు. ఈరోజు టీమిండియా ఆట కన్నుల పండుగగా సాగింది అంటూ రాసుకొచ్చాడు. గంభీర్ గురించి ప్రస్తావిస్తూ, కోచ్ సాబ్, మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు, అబ్బా అదొక కిల్లర్ కాంబో. మీరు అద్భుతం చేశారు. ఈ విజయాన్ని ఆస్వాదించండి అంటూ కామెంట్ చేశారు. ఇక బూమ్రా గురించి కూడా ఒక మాట చెప్పాలిగా, అతడొక ఛాంపియన్ బౌలర్ అని ధోని ఇన్స్టా వేదికగా రాసుకొచ్చాడు. ఇందుకు టీమిండియా ట్రోఫీతో ఉన్న ఫోటో జత చేశాడు. ధోని షేర్ చేసిన ఈ పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. 6 మిలియన్లకు పైగా లైకులతో దూసుకుపోతుంది. కాగా ఐసీసీ 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్ కప్ను ధోని సారథ్యంలో భారత్ గెలుచుకుంది. ఈ జట్టులో గంభీర్ సభ్యుడు. ఆ తర్వాత ధోని సారథ్యంలోనే 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించారు. ఇందులోనూ గంభీర్ సభ్యుడే. ఇక 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ధోని అందించాడు. తద్వారా భారత్కు 3 ఐసీసీ టైటిళ్లు అందించిన ఏకైక కెప్టెన్గా కొనసాగుతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.